హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఒక చిన్ని ప్రేయర్తో రోజు సెషన్ స్టార్ట్ చేసుకుందామా? స్తోత్రం తండ్రి, స్తోత్రం యేసయ్యా, స్తుతి స్తుతి స్తోత్రం తండ్రి. ఈరోజు ఇటు రీతిగా మేము సెషన్ని నడిపించుకోవడానికి నువ్వు చూపిన కృపను బట్టి నీకు వందనాలు. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, బలపరచండి. మేము నేర్చుకోవాల్సిన విషయాలన్నీ మాకు చక్కగా మేము నేర్చుకోవడానికి సహాయం చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఓకే దెన్. అవును, నేను బెత్తగా ఉండాలంటే ఏం చేయాలి? బట్టలు ఉతకాలా? ఇల్లు ఇవ్వాలా? ఇల్లు కట్టాలా? అక్కలు కట్టాలా? ఇవన్నీ ఏమి కావు. నేను బెత్తగా ఉండాలంటే ఏం చేయాలి? నాకు అర్థం కావట్లేదు. వీడికి ఏమైంది ఇంతలా ఆలోచిస్తున్నాడు? ఎగ్జామ్స్ ఏమో. హర్షి, రే హర్షి, 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 ఏమైంది? కాదు, ఎందుకంత ఆలోచిస్తున్నావు? ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయా? ప్రిపేర్ కాలేదా? కాలేకపోతే మరి ఎగ్జామ్ ఎట్లా రాస్తావు హర్షి? ఆ విషయం కాదు. మరి ఇంత తీక్షణంగా దేని గురించి ఆలోచిస్తున్నా? మమ్మీ కొట్టిందా? కాదు. కొట్టేలాగా ఏదైనా పని చేసావా? కాదు. ప్రాజెక్ట్ ఇస్తే చేయలేదా? ఓ, అర్థమైంది. సమ్మర్ అసైన్మెంట్ ఇస్తారు కదా, కాదు కాదు. చేయలేదా? అది కాదంటే మరి ఎందుకంత ఆలోచిస్తున్నావు? నేను బెత్తుగా ఎలా ఉండాలని. బెస్ట్గా ఎలా ఉండాలన్నా? నువ్వేమైనా ప్రోడక్ట్వా లేకపోతే ఏమైనా వస్తువా బెస్ట్గా ఎలా ఉండాలని ఆలోచించడానికి? అది కాదక్క. అంటే నీ ఉద్దేశం ఏంటి? నాకు అర్థం కాలే. ఓ అదా, నేను అంతేకన్నా మంచిగా ఉండాలని. ఓ, అందరికంటే మంచిగా ఎలా జీవించగలదామని నీ క్వశ్చన్. నీకు కూడా ఈ క్వశ్చన్ ఉందా? మీకు కూడా ఈ క్వశ్చన్ ఉందా? నాకు కూడా ఈ క్వశ్చన్ ఉంది. మరి ఈ క్వశ్చన్కి మనకు ఆన్సర్ ఎక్కడ దొరుకుతుంది? నాకు తెలీదు. నేను అడగలేదు. నేను ఈ క్వశ్చన్కి మనకు ఆన్సర్ దొరకాలి అని అంటే మనం అందరం స్టోరీ వినాలి. మరి స్టోరీలోకి వెళ్ళిపోదామా? కుక్కనిట్లాగా బుర్ర ఊపడం కాదు, కాస్త నోరు తెరిచి ఓకే అని చెప్పు. మరి స్టోరీలోకి వెళ్ళిపోదామా? స్టోరీలోకి వెళ్ళిపోదామా? మీరు అందరు కూడా చక్కగా స్టోరీనంటే, మరి బెస్ట్గా జీవించాలంటే, మనం అందరికంటే మంచిగా మన లైఫ్ని లీడ్ చేయాలంటే ఏం చేయాలో మరి స్టోరీలోకి వెళ్ళి నేర్చుకుందాం. పద, మనం కూడా స్టోరీ విందాం. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ తెలియాలంటే మనం స్టోరీలోకి వెళ్ళాల్సిందే. మనలానే ఈ స్టోరీలో పెన్సిల్కి కూడా ఇదే క్వశ్చన్ వచ్చింది. నేను బెస్ట్గా ఉండాలంటే ఏం చేయాలి అని చెప్పి దాని క్వశ్చన్ వచ్చినప్పుడు దానికి వాళ్ళ మాస్టర్, దాన్ని ఎవరైతే తయారు చేశారో వాళ్ళ యజమాని దానికి ఆన్సర్ చెప్పాడనమాట. మరి ఆన్సర్స్ని మనం కూడా తెలుసుకుందామా? మరి వెళ్ళిపోదాం పదండి. అనగనగా ఒక ఊర్లోని ఒక పెన్సిల్స్ తయారు చేసే ఒక వ్యక్తి ఉన్నాడనమాట. తన ప్రొఫెషనే పెన్సిల్స్ తయారు చేయడం కాబట్టి మరి తను ఎప్పుడు కూడా చెక్కని సేకరిస్తూ లెడ్ని తెచ్చుకుంటూ వాటిని ట్యూబ్ షేప్లో మారుస్తూ చెక్కని చెక్కి వాటిలోని ఆ లెడ్ని స్టిక్ చేసి పెన్సిల్స్ని స్టిక్ చేసి డ్రై చేసి ప్యాక్ చేసి అమ్ముతూ ఉండేవాడు అనమాట. చాలా క్వాలిటీ గల పెన్సిల్స్ తను అమ్ముతూ ఉండేవాడు అనమాట నాన్న. అయితే తను ఎప్పుడు కూడా పెన్సిల్స్ తయారు చేసిన తర్వాత వాటిని ప్యాకింగ్ చేస్తూ ఉన్న టైంలోని ఎప్పుడు తను ఒక మాట మాత్రం పెన్సిల్స్కి చెప్తూ ఉండేవాడు. అదేంటంటే, మీరు కస్టమర్ చేతిలోకి వెళ్ళాక మీరు ద బెస్ట్ పెన్సిల్స్ లాగా ఉండాలి అని చెప్పి ఆ పెన్సిల్స్ అన్నిటికీ చెప్పి వాటిని ప్యాక్ చేసి అమ్ముతూ ఉండేవాడు అనమాట. ఒకసారి ఒక రోజు ఇలానే మరి తను పెన్సిల్స్ అన్నీ తయారు చేసి వాటిని ప్యాక్ చేస్తున్న టైంలోని యథావిధిగా తను అన్ని పెన్సిల్స్కి ఎప్పుడు ఎలా చెప్పేవాడో ఆ పెన్సిల్స్కి కూడా చెప్తూ ఉన్నాడు అనమాట. అదేంటంటే, మీరు అందరూ కూడా ద బెస్ట్ పెన్సిల్స్ లాగా ఉండాలి మీ కస్టమర్ చేతిలోకి వెళ్ళాక అని చెప్తూ ఉన్నప్పుడు యథావిధిగా అందరూ ఓకే 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 సార్, ఓకే సార్ అని అన్ని పెన్సిల్స్ అంటున్నాయి. కానీ సడన్గా ఒక క్వశ్చన్ ఒక పెన్సిల్ అడుగుతుంది అనమాట. ఆ పెన్సిల్ ఏమని అడుగుతుందంటే, నేను బెస్ట్ పెన్సిల్ లాగా ఉండాలి నా కస్టమర్ చేతిలోకి వెళ్ళాక అని అంటున్నారు కదా సార్, మరి నేను బెస్ట్ పెన్సిల్లా ఉండాలి అంటే నేను ఏం చేయాలి అని చెప్పి అడుగుతుంది అనమాట. అడిగినప్పుడు ఆ యొక్క మాస్టర్, ఆ పెన్సిల్స్ తయారు చేసే వ్యక్తి చాలా ఆశ్చర్యపోతాడనమాట. ఇప్పటి వరకు నేను బెస్ట్గా మీరు ఉండాలి అని చెప్పాను, కానీ ఎవరికి కూడా
నేను ఎలాగ ఉండాలి, బెస్ట్గా ఉండాలంటే ఏం చేయాలి అన్న క్వశ్చన్ ఎవరికీ రాలేదు అని షాక్ అయ్యి ఓకేలే నీకు చెప్తాను రా అని చెప్పి దానికి చెప్తాడనమాట. మొట్టమొదటిగా మీరు బెస్ట్గా ఉండాలి అని అంటే ఫస్ట్ థింగ్ మీరు ఏం చేయాలి అని అంటే, మీరు పెన్సిల్స్ కాబట్టి మీకు ఎలా రాయాలో మీకు తెలుసు, మీకు రాయడం వచ్చు కాబట్టి నాకు రాయడం వచ్చు కదా అని చెప్పి నా ఇష్టము అని చెప్పి మీకు ఇష్టం వచ్చినట్టు మీరు రాసుకుంటూ వెళ్ళడం కాదు. కానీ మీ కస్టమర్ ఎవరి చేతిలోకి అయితే మీరు వెళ్తారో ఆ కస్టమర్ మిమ్మల్ని ఎలా రాయాలని అనుకుంటున్నాడో అలాగా మీరు రాయాలి. ఓకేనా? ఆ పెన్సిల్కి బాగా అర్థమవుతుంది అనమాట. ఓకే సార్ అర్థమైంది, నా ఇష్టం కాదు, నేను ఎట్లా పడితే నాకు రాయడం వచ్చు కదా అని నా ఇష్టం వచ్చినట్టు రాసుకుంటూ వెళ్ళడం కాదు, కానీ మా యజమాని నన్ను ఎలా రాయాలనుకుంటున్నాడు, ఏం రాయాలనుకుంటున్నాడు ఆయన చెప్పినట్టు ఆయన ఎలాగైతే నన్ను రాయాలని అనుకుంటున్నాడు అలాగా నేను రాయాలి. ఓకే నాకు అర్థమైంది సార్ అని చెప్పినప్పుడు ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ కీ పాయింట్. సెకండ్ కీ పాయింట్ ఏంటంటే, నువ్వు రాయగా ఏమవుతావు అంటే బ్లంట్ అయిపోతావు అనమాట. సో ఆ బ్లంట్ అయిపోయినప్పుడు నువ్వు సరిగ్గా రాయడానికి రాదు, సో చాలా డర్టీగా వస్తుంది రాసినా కానీ. కాబట్టి ఏం చేస్తాడంటే మీ కస్టమర్, ఆ యజమాని ఏం చేస్తాడంటే మళ్ళీ షార్ప్ చేస్తాడనమాట. ఏం చేస్తాడు చెప్పండి? షార్ప్ చేస్తాడు. కాబట్టి షార్ప్ చేసినప్పుడు నువ్వు కొద్దిగా నొప్పిగా ఉంటుంది, ఎందుకంటే మరి బ్లేడ్ ఉంటుంది కదా, చాలా పెయిన్ వస్తుంది. కానీ పెయిన్ వచ్చినా నువ్వు తట్టుకున్నావు అనుకో, నువ్వు చక్కగా మళ్ళీ బెస్ట్ పెన్సిల్ లాగా నువ్వు ఆ పనిలో కొనసాగలుగుతావు అని చెప్పి చెప్తాడనమాట. ఓకే, షార్ప్నర్తో షార్ప్ చేస్తే నొప్పిగా ఉంటుంది కానీ ఓర్చుకుంటే నేను బెస్ట్ పెన్సిల్ లాగా ఉండగలుగుతానమాట. ఓకే అని చెప్పి అన్నప్పుడు దిస్ ఇస్ ద సెకండ్ కీ పాయింట్. సో కాబట్టి ఎప్పుడన్నా నువ్వు బ్లంట్ అయిపోయినప్పుడు, ఎప్పుడన్నా నువ్వు డల్ అయిపోయినప్పుడు ఏం చేస్తాడంటే నేను షార్ప్నర్తో షార్ప్ చేస్తాడు. అప్పుడు నువ్వు మళ్ళీ షార్ప్గా అయిపోతావు, మునుపటి కంటే ఇంకా మంచిగా అయిపోతావు. కాబట్టి నువ్వు ఇంకా చక్కగా నువ్వు రాయగలుగుతావు, నువ్వు యూస్ఫుల్గా అవ్వగలుగుతావు. కాబట్టి నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడన్నా నువ్వు డల్ అయిపోయినప్పుడు షార్ప్నర్ తీసి షార్ప్ చేసినప్పుడు నేను అవ్వను అని అనుకుంటే నిన్ను డస్ట్బిన్లో పడేస్తారు. కాబట్టి నువ్వు ఒప్పుకొని దానికి లోబడి దాన్ని కొద్దిగా ఓర్చుకున్నావు అనుకో, కొద్దిగా నొప్పిగానే ఉంటుంది, కొద్దిగా ఓర్చుకుంటే నువ్వు చక్కగా బెస్ట్ పెన్సిల్లా మారుతావు అని చెప్తాడనమాట. ఓకే, దిస్ ఇస్ ద సెకండ్ కీ పాయింట్ అనమాట అని ఆ పెన్సిల్ దాని హృదయంలో అన్నీ దాచుకుంటుంది అనమాట. అయితే థర్డ్ కీ పాయింట్ ఏంటంటే, దిస్ ఇస్ ద లాస్ట్ పాయింట్. థర్డ్ కీ పాయింట్ ఏంటంటే, నువ్వు అప్పుడప్పుడు బై మిస్టేక్లీ తప్పులు చేస్తూ ఉంటావు కదా, కొన్నిసార్లు మిస్టేక్ చేసేస్తూ ఉంటాం, తప్పు రాసేస్తూ ఉంటాం, తప్పు చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు ఆ తప్పు చేసేసానని భయపడిపోకే ఎప్పుడు కూడా, అమ్మో మా యజమాని నన్ను కొట్టేస్తాడేమో, తిట్టేస్తాడేమో, నన్ను ఎర్రగొట్టేస్తాడేమో, నన్ను పడేస్తాడేమో అని ఎప్పుడు భయపడకు. నేను తప్పు చేశాను కదా అని ఎప్పుడు భయపడకు. కానీ మీ యజమాని దగ్గర నువ్వు ఎవరు కస్టమర్ చేతిలోకి అయితే వెళ్తావో కస్టమర్ దగ్గర ఎరేజర్ అనే ఒక ఐటమ్ ఉంటుంది. ఆ ఎరేజర్తోని నువ్వు ఏ తప్పు అయితే చేసావో దాన్ని ఎరేజ్ చేసేస్తాడు. కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు భయపడకు. ఓకేనా? నువ్వు భయపడిపోయి ఏదేదో ఊహించుకోకు. కానీ నువ్వు తప్పు చేసినా కానీ నీ యజమాని దగ్గర నువ్వు ఒబే అవ్వు, క్షమాపణ అడుగు. ఆ ఎరేజర్తోని నీ తప్పులన్నీ చెరిపేస్తాడనమాట. కాబట్టి ఎప్పుడు నువ్వు భయపడకు, ధైర్యంగా ఉండే అని చెప్పినప్పుడు ఓకే సార్ నాకు అర్థమైంది, ఈ 3 కీ పాయింట్స్ ఉంచుకొని ద బెస్ట్ పెన్సిల్గా మారుతాను అని చెప్తుంది అనమాట. అలా చెప్పి ఆ రోజు మరి ఆ పెన్సిల్స్ వ్యాపారి ఆ పెన్సిల్స్ అన్నిటిని ప్యాక్ చేసి అమ్మేస్తాడనమాట. ఆ పెన్సిల్స్ని నిజమే కదా, ఈ 3 కీ పాయింట్స్ని మరి ఆ పెన్సిల్ వ్యాపారి, ఆ పెన్సిల్ తయారు చేసే ఆ వ్యక్తి ఆ పెన్సిల్కి చెప్పాడు. ఈరోజు ఇవే పాయింట్స్ని, ఈ 3 కీ పాయింట్స్ని మన లైఫ్లో మనం అన్వయించుకుందామా? మనము మంచి జీవితాన్ని జీవించాలి, మంచిగా నా లైఫ్ ఉండాలి అంటే నేను ఏం చేయాలి అని ఇందాక క్వశ్చన్ వచ్చింది కదా. ఫస్ట్ పాయింట్ ఏమని చెప్పాడు ఆ యొక్క పెన్సిల్ తయారు చేసే వ్యక్తి? మొదటిగా నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు నడవటం కాదు, నీ కస్టమర్ని ఎట్టి రీతిగా నువ్వు రాయాలనుకుంటున్నాడు అట్టి రీతిగా నువ్వు రాయాలి అని చెప్పాడు కదా. అదే దాన్ని మనం ట్రాన్స్లేట్ చేసుకుందాము అని అంటే, మనము దేవుని వారం కదా, దేవుని చేతిలోని పని వారమై ఉన్నాము. ఆయన మన సృష్టికర్త, దేవుడు మనల్ని క్రియేట్ చేశాడు కదా. మనం ఎప్పుడైతే దేవుని చేతిలో పడతామో, నా లైఫ్ నాకు అన్ని రైట్స్ ఉన్నాయి, నాకు ఎట్లా కావాలంటే అట్లా వచ్చు, నాకు అన్నీ చేయడం వచ్చు మమ్మీ, నాకు ఏం అవసరం లేదు గైడెన్స్, నాకు బైబిల్ అవసరం లేదు, ఏం అవసరం లేదు అనకూడదు నాన్న. మనం ఎప్పుడన్నా సరే బెస్ట్ లైఫ్ జీవించాలంటే మొట్టమొదటిగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మనల్ని ఎట్టి రీతిగా నడవాలని కోరుతున్నాడో అట్టి రీతిగా నడవటము. నాకు ఉంది కదా, ఇది నా జీవితము, నాకు అన్నీ తెలుసు అని చెప్పి పాపము చేయడం కాదు. దేవుడు నేను ఎట్టి రీతిగా నడవాలని అనుకుంటున్నా, ఎట్టి రీతిగా నా జీవితం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో ఆయన చిత్తము ఎరిగి ఆ వాక్యానుసారంగా మనము జీవించాలి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ కీ పాయింట్, మనము బెస్ట్గా జీవించాలి అని అంటే. సెకండ్ పాయింట్ ఏంటి? మనము బ్లంట్గా డల్గా అయిపోయినప్పుడు దేవుడు ఏం చేస్తాడనంటే, ఆ యజమాని చెప్పాడు కదా, ఒక షార్ప్నర్ తీసి చెక్కినట్టు కొద్దిగా నొప్పిగా ఉంటుంది కానీ ఓర్చుకుంటే మళ్ళీ అంత మునుపటి దానికంటే కూడా నీ స్థితి బాగుండి నువ్వు మంచి పెన్సిల్ లాగా ఉండగలుగుతావు అని అలానే
అలానే మన లైఫ్లో కూడా కొన్ని సిచ్యువేషన్స్లో మనం డల్ అయిపోతూ ఉంటాం. దేవుళ్ళ అన్నా కానీ డైలీ ప్రేయర్ చేసుకోవడం అని మెల్లమెల్లగా దేవుడి మార్గాలను వదిలేస్తూ అట్లాంటి డల్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే కొద్దిగా షార్ప్నర్ లాంటి సిచ్యువేషన్స్ని మన లైఫ్లో కూడా పంపించి మనల్ని షార్ప్ చేయడానికి వాటిని వాడుకుంటాడు. అంటే ఒక మాటలో చెప్పాలి అని అంటే కొద్దిగా సఫరింగ్స్ లాంటివి వాళ్ళు సఫరింగ్స్ని పంపిస్తాడు. ఎందుకు అంటే మనల్ని షార్ప్ చేయడానికి, మునుపటి వారి కంటే కూడా మనం ఇంకా యూస్ఫుల్గా ఇంకా బెస్ట్గా ఉండడానికి దేవుడు కొన్నిసార్లు కొద్దిగా శ్రమను పంపిస్తూ ఉంటాడు. దాన్ని మనం ఓర్చుకొని దేవునితో పాటే ఉన్నాం అనుకోండి, ఆ పెన్సిల్ ఎలాగైతే బెస్ట్గా ఉండగలుగుతుందో మనము కూడా బెస్ట్గా దేవునికి ఇష్టముగా మంచి లైఫ్ని మనం లీడ్ చేయగలుగుతాం. మూడో పాయింట్ ఏంటి చెప్పండి? కొన్నిసార్లు ఆ పెన్సిల్ తప్పు చేసినప్పుడు భయపడిపోవద్దు అని చెప్పాడు కదా ఆ మాస్టర్. మనం కూడా చాలాసార్లు బై మిస్టేక్లీ తెలియకుండా తప్పులు చేసేస్తూ ఉంటాం. అప్పుడు చాలా భయపడిపోయి దేవుడికి ఇంకా నేను ఇష్టం లేదేమో, నేను ఈ తప్పు చేశా కాబట్టి నేను అర్హత లేదని దేవుడికి చాలా దూరం వెళ్ళిపోతూ ఉంటాము. ఆ యొక్క తప్పును బట్టి దేవుని దగ్గరికి రావడానికి ఇష్టపడము. ఎందుకంటే దేవునికి నేను తప్పు చేశా కాబట్టి ఇష్టం ఉండదేమో అని. కానీ ఎప్పటికన్నా గుర్తుపెట్టుకుంటున్నా, లైఫ్లోని మనం మనుషులం కాబట్టి కొన్నిసార్లు అనుకోకుండా తప్పులు చేస్తుంటాం, తెలియకుండా తప్పులు చేస్తుంటాం. కాబట్టి మనం ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుని రక్తము ద్వారా ఆయన మనల్ని కడిగి మన పాపాలు, మన తప్పులు, మన గతము, మనం చేసినవన్నీ కూడా మన లైఫ్లో ఎరేజ్ చేసేస్తాడు. కాబట్టి ఎప్పుడన్నా ఏదైనా తప్పు చేసినప్పుడు అయ్యో నేను ఆ మనిషిని అలా అనేసానే, దేవుడి వాక్యం ఇలా చెప్తుంది, నేను అలా తప్పు చేశానే, వాళ్ళని అలా హర్ట్ చేశానే అని భయపడిపోయి ఇంకా నేను దేవుడికి ఇష్టం ఉండను అని చెప్పి దూరం అయిపోవడం కాదు. కానీ దేవుడి దగ్గర ఆయన రక్తంతో మనల్ని క్లెన్స్ చేసి మన పాస్ట్ మనం చేసిన తప్పులన్నింటినీ కూడా ఆయన క్లియర్ చేస్తాడు. ఆ ఎరేజర్ అని దేవుడు రక్తము మనల్ని అన్నిటి నుంచి క్లెన్స్ చేసి పరిశుద్ధపరుస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఏదైనా తప్పు చేస్తే భయపడిపోకూడదు, కానీ దేవుని సన్నిధిలోకి వచ్చి మనం పశ్చాత్తాపడాలి. సో అలా పశ్చాత్తాపడ్డప్పుడు దేవుడు మనల్ని తిరిగి ఆయన సన్నిధిలో చేర్చుకొని మనం ఇంకా ఆయన దీంట్లోని ఎక్కువగా బెస్ట్గా మనం జీవించడానికి, ఆయన కొరకు జీవించడానికి యూస్ఫుల్గా మంచి పాత్రలుగా మనల్ని చేస్తాడనమాట. సో ఈ 3 కీ పాయింట్స్ని మన లైఫ్లో కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకొని జీవిద్దామా? మొట్టమొదటిగా మన ఇష్టము, మన విల్లు కాదు, కానీ దేవుని చిత్తము, దేవుడు ఎలా నడవాలనుకుంటున్నాడో అలా మనం నడవాలి. రెండవది, కొన్నిసార్లు మనం డల్ అయిపోయినప్పుడు, కొన్నిసార్లు ఆయన నుంచి తప్పిపోతున్నప్పుడు కూడా దేవుడు స్ప్రింగ్ అనేది పంపిస్తాడు. సో అది పంపించినప్పుడు అయ్యో నొప్పిగా ఉంది, కష్టంగా ఉంది అని మనం దేవుని వదిలిపెట్టడం కాదు, కానీ కష్టంలో అయినా కానీ నష్టంలో అయినా కానీ దేవుని గట్టిగా పట్టుకొని మనం జీవించాలి నాన్న కదా. అప్పుడు ఓర్పుగా ఉన్నప్పుడే మనం మునుపటి కంటే కూడా ఇప్పుడు ఇంకా షార్ప్గా అయ్యి మంచి బెస్ట్ లైఫ్ని జీవించగలుగుతాం. మూడోది ఏంటి? కొన్నిసార్లు మనం తప్పులు చేస్తాం, అలాంటి టైంలో భయపడకూడదు, కానీ దేవుడి మీద రిలై అయ్యి ఆయన దగ్గరే పశ్చాత్తాపడాలి. ఆయనే మనల్ని నడిపిస్తాడు, క్షమిస్తాడు. ఎలాగైతే ఈ 3 కీ పాయింట్స్ ఆ పెన్సిల్ ఒక బెస్ట్ పెన్సిల్గా ఉండడానికి హెల్ప్ అవుతాయో, ఈ 3 కీ పాయింట్స్ మన లైఫ్లో కూడా మనం బెస్ట్ లైఫ్ని లీడ్ చేయాలని అనుకుంటే మనకి కూడా హెల్ప్ అవుతాయి. కాబట్టి మనం ఎప్పుడన్నా సరే దేవుని కొరకు జీవించాలి. దేవుడు కొన్నిసార్లు శ్రమను పంపించినప్పుడు తట్టుకోవాలి, ఆయనని గట్టిగా పట్టుకొని ఉండాలి. కొన్నిసార్లు తప్పు చేసినప్పుడు దేవుడి నుంచి దూరంగా పారిపోవడం కాదు, కానీ దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడాలి అని 3 విషయాలు నేర్చుకున్నాం కదా. ఈ 3 విషయాల్ని చక్కగా జ్ఞాపకం ఉంచుకోండి. మరి ప్రార్థన చేసుకుందామా? యేసయ్యా, నేను కూడా యూస్ఫుల్గా ఉండాలనుకుంటున్నాను, నేను కూడా బెస్ట్ లైఫ్, మంచి జీవితాన్ని జీవించాలనుకుంటున్నాను, నీకు ఇష్టకరంగా ఉండాలని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు నేను ఇలాగున్నానేమో, కానీ ఈరోజు స్టోరీ ద్వారా నిజంగా నువ్వు నాతో మాట్లాడావు, నేను ఇప్పటి నుంచి ఇలా జీవిస్తా ప్రభా అని మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందామా? స్తోత్రం తండ్రి, స్తోత్రం యేసయ్యా, నిజమే ప్రభా. మరి దేవా, మరి తండ్రి ఈరోజు మరి తండ్రి మేము బెస్ట్గా ఉండాలి, మేము మంచి జీవితాన్ని జీవించాలి అని అంటే మరి దేవా నువ్వు ఇచ్చిన ఈ యొక్క స్టోరీని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ రోజు నుంచి నీ చిత్తం మేము చేస్తాము, ఎలాంటి సమయంలో నిన్ను పట్టుకొని నడుస్తాము దేవా, నీ సన్నిధికే వస్తాము, నీతోనే మాట్లాడి నీతో పాటే నడుస్తాం ప్రభా. మమ్మల్ని క్షమించండి, ఇప్పటి వరకు మా స్వార్థము మాది అని అనుకున్నాం, కానీ దేవా మేము మంచి వారముగా మంచి జీవితాన్ని మేము జీవించాలని అంటే తెలుసుకున్నాం తండ్రి. కూడి వచ్చిన ప్రతి బిడ్డను ప్రత్యేకంగా ఆశీర్వదించి దీవించమని నజరుడని శ్రమని అడివేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. మరి మెమరీ వర్డ్స్ నేర్చుకుందామా? ఎఫెసియన్స్ చాప్టర్ 2 వర్స్ 10. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఎఫెసీలు 2:10. ఈ మెమరీ వర్డ్స్ ని చక్కగా నేర్చుకోండి. మీరు అందరూ స్కిప్ ని ఎంజాయ్ చేసాము అనుకుంటున్నాము. మరి నెక్స్ట్ వీక్ కలుసుకుందాము. అంటిల్ దెన్ బాయ్.
థింకింగ్ చేస్తున్నా, డాన్సింగ్ జాగింగ్ చేస్తున్నా. మళ్ళీ ఆ థింకింగ్ లా లేదు, ఎంజాయింగ్ లా ఉంది. మ్యూజిక్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నా. స్టాప్. థింకింగ్ నవ్వకూడదు, సీరియస్. అది సీరియస్ పెట్టారు. అదే టాక్సీ. తప్ప అది యాక్చువల్లీ ప్రయాణంలో వచ్చేది.